హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నంలో పెరిగిన అమ్మాయి పల్లెటూరు అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరి జీవితం ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి పల్లెటూరు వాతావరణానికి అడ్జస్ట్ అవుతుందా లేదా? అనేదే ఈ స్టోరీ. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. స్టోరీలోకెళ్ళిపోదాం. పార్ట్ 7. అది కాదండి, తనకి నిజం చెప్పకుండా తీసుకొని వెళ్తే మన మాట వింటుందంటారా? అని అంటుంది రాధ. ఇప్పుడు తనకు నిజం చెప్తే రాను అని మొండికేస్తుంది. అదే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తే అందరి ముందు మన పరువు పోతుందని ఒప్పుకుంటుంది అని అంటాడు రాధాకృష్ణ. అందుకే తనకి నిజం చెప్పకు అని చెప్తాడు రాధాకృష్ణ. మరి చెప్పకుండా ఉంటే అక్కడ ఎలా ప్రవర్తిస్తుందో ఏంటో అని మదన పడుతుంది రాధ. గారాబం చేసి మీ అమ్మ నువ్వు ఇద్దరూ దాన్ని చెడగొట్టేశారు. ఇప్పుడు మన మాట వింటుందో లేదో అర్థం కాని ప్రశ్నలా మిగిలింది అని అంటాడు రాధాకృష్ణ. అవును, 2 వీక్స్ అంటున్నారు. మరి ఇక్కడ ఆఫీస్ పనులు ఎవరు చూసుకుంటారు? జయరామ్‌కి అప్పగించాను. మన కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ కంపెనీలోనే పనిచేస్తున్నాడు. అతను లేకుంటే ఈ పొజిషన్‌లో ఉండేవాడిని కాదేమో! అలాంటిది నేను లేని సమయంలో ఈ కంపెనీ చూసుకోలేడా అని అంటాడు రాధాకృష్ణ. సరే అండి, మీరు రెస్ట్ తీసుకోండి. నేను కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది రాధ. గదిలోకి వెళ్ళిన శ్రీజ ఆ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఇలా విలేజ్‌కి వెళ్తున్నాను. 2 వీక్స్ కాలేజ్‌కి డుమ్మా కొట్టేస్తున్నానని సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వింటున్న శశి అనుకుంటుంది. ఏమని? అందరిది ఒక ప్రాబ్లం అయితే దీనిది మాత్రం ఇంకొక ప్రాబ్లం. ఎప్పుడు చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేద్దామా అని, లేకపోతే ఇప్పటివరకు పల్లెటూరికి వెళ్తున్నానని సంతోషమా అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉండగా, రెండింటికి అనుకోవచ్చు కదక్క అంటుంది శ్రీజ. అబ్బా, మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నా. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇంత హ్యాపీనెస్‌లో నీకేం కావాలో చెప్పు, తీసుకొచ్చి ఇస్తానంటుంది శ్రీజ. ఏంటే నువ్వు నాకు తెచ్చేది? నా దగ్గర ఉన్నవి లాక్కోకుండా ఉంటే చాలు. నువ్వు నాకు తీసుకొచ్చేది ఇచ్చేదేముందిలే. ఎప్పుడూ ఇంతే, నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు అంటూ మూతి తిప్పుకుని వెళ్ళిపోతుంది శ్రీజ. అబ్బబ్బా, పల్లెటూరు వాతావరణం అంటేనే పడదు నాకు. అందులోనూ 2 వీక్స్ అంట. ఓ మై గాడ్! నా వల్ల అవుతుందా? అందుకే 1 వీక్ ఉండి తర్వాత ఏదో ఒకటి మాట చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తాను అని అనుకుంటుంది మనసులో శశి. తర్వాత తన ఫ్రెండ్ కావ్యకి ఫోన్ చేసి షాపింగ్‌కి వెళ్తుంది. కావ్యకు విషయం చెప్తుంది. ఏంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? పల్లెటూరు నువ్వెళ్తున్నావా? నార్మల్‌గా ఇక్కడ పొల్యూషన్ అంటే బయటికే రావు. మరి పల్లెటూరులో ఉండగలుగుతావా? అందుకే ఈ టైంలో ఆల్మోస్ట్ బయటికి రాను అంటూ మాట్లాడుతూ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అవి కూడా స్కర్ట్స్, టీ షర్ట్స్. ఒక మాట చెప్పవే, ఈ డ్రెస్‌లు అక్కడికి పనికొస్తాయి అనుకుంటున్నావా? ఇవి నువ్వు అక్కడ వేసుకుని తిరిగావంటే ఎవరో సినిమా హీరోయిన్ వచ్చిందని నీ వెంట పడతారు. అందుకే నా మాట విను. చుడీదార్ తీసుకో. ఏంటి చుడీదార్‌నా? తప్పదు మరి. నార్మల్‌గా అయితే పల్లెటూరులో అందరూ లంగా ఓణి, శారీస్ కట్టుకుంటారు. నువ్వు కాబట్టి చుడీదార్‌తో అడ్జస్ట్ అవ్వచ్చు. జీన్స్ వేసుకుంటే బాగోదే బాబు ఆ పల్లెటూరులో. ఆంటీ ఫోన్ చేసి మరీ చెప్పారు. ఏంటి? అమ్మ నీకు ముందే ఫోన్ చేసిందా? మళ్ళీ ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావు కదే! అంటే ఈ విషయం చెప్పలేదు. ఓన్లీ తన డ్రెస్ సెలక్షన్ చేసుకోవడానికి వస్తుంది. చుడీదార్ తీసుకోమని చెప్పు దానికి అని చెప్పారు అంతే. నాకేం తెలుసే బాబు నువ్వు పల్లెటూరుకి వెళ్తున్నావని. సరే సెలక్షన్స్‌కి వెళ్దాం అని అక్కడికి వెళ్ళడానికి వెళ్ళి కావలసిన డ్రెస్సులన్నీ ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసి చివరికి కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటుంది శశి. తొందరగా వెళ్దాం పద అంటూ నీరసంగా చెప్తుంది కావ్య. షాపింగ్ అంటే ఆ మాత్రం టైం స్పెండ్ చెయ్యాలి కదా! నచ్చితే సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నీకు అస్సలు ఓపికే లేదు. పద వెళ్దామని చెప్పి బయట డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది శశి. కట్ చేస్తే చంద్రమోహన్ పంతులు గారిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది అనసూయమ్మ. అలా వెళ్ళిన చంద్రమోహన్ పంతులు గారిని తీసుకుని వస్తాడు. పంతులు గారి కోసం ఎదురు చూస్తూ కూర్చునే ఉంటుంది అనసూయమ్మ. పంతులు గారికి ఇద్దరు జాతకాలు చూపిస్తుంది. అలా బయట పని మీద బయటకు వెళ్ళిపోతాడు సురేష్. ఎందుకంటే ఊరు సర్పంచ్ కాబట్టి తనకి కావాల్సిన పనులు ఉంటాయి. వెళ్తూ వెళ్తూ పంతులు గారిని చూసి వెళ్తాడు. ఏంటో జాతకాలు చూపించడం కూడా గమనిస్తాడు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. కనీసం పెళ్లి చూపులు కూడా లేకుండా డైరెక్ట్‌గా నన్ను తీసుకెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి అమ్మాయి మెడలో తాళి కట్టు అనేలా ఉంది ముసల్ది. ఇంతకీ అమ్మాయి ఎవరో కూడా తెలీదు. పెళ్ళికి ఒప్పేసుకున్నాను. అసలు నేనెవరిని పెళ్లి చేసుకుంటున్నానో నాకే అర్థం కావటం లేదు. నేనడిగితే బాగోదు. చూడు ముందు పెళ్లి వద్దని చెప్పి ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరని అడుగుతున్నారు అని అనుకుంటారు. అలా వెళ్ళి కూడా అడగలేను. నాలో నేను నలిగిపోవాల్సిందే అని అనుకుంటాడు. అలా తన బుల్లెట్ స్టార్ట్ చేసి వేగంగా వెళ్తూ
ఉంటాడు సురేష్. బుల్లెట్ సౌండ్ విని చెయ్యి అడ్డం పెట్టి బండి ఆపుతాడు రాజేష్. ఎక్కడికి రా మామ, అంత వేగంగా పోతున్నావు? నేనున్నానని పట్టించుకోవట్లేదు. ఏంటి సంగతి? ఎందుకు అంత విచారంగా ఉన్నావు? నీకు పెళ్లి చేస్తున్నారా ఏంటి కొంపతీసి అని అడుగుతాడు జోక్గా. ఏంటో నా తల మీద ఒక బండను తీసుకొచ్చి వస్తున్నారు. ఎవరో అమ్మాయికి ఇచ్చి నా గొంతు కోసేలా ఉన్నారా మా ఇంట్లో వాళ్ళు అని అంటాడు సురేష్. ఇది మరీ బాగుందిరా, గొంతు కోసేది ఆ అమ్మాయిదే కదా, నీదెందుకు అవుతుందిరా బాబు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అంత శాడిస్ట్లా కనిపిస్తున్నానా అని కోపంగా చూస్తాడు సురేష్. అలా చూడకరా, ఇక్కడే భస్మం అయిపోతాను. తర్వాత నా మరదల పిల్ల నేను లేకపోయేసరికి పిచ్చిదైపోతుంది. నా సంగతి నీకు తెలుసు కదా, అంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని అంటాడు రాజేష్. నేను చాలా సీరియస్గా ఉన్నాను, నువ్వు నీ కుళ్ళు జోకులు ఆపు అని. సీరియస్గా వింటాను, ఏంటో చెప్పు అని అంటాడు రాజేష్. బండి పక్కన పార్క్ చేసి వచ్చి తన పక్కన కూర్చుంటాడు సురేష్. ఏంటో మరి ఇంత దీనంగా ఉన్నాడు. పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి వీడి టార్చర్కి బలి కాబోతుంది కాబోలు. మరి వీడికెందుకు తెగ అమ్మాయిలా ఫీల్ అయిపోతున్నాడు అని మనసులో అనుకుంటాడు రాజేష్. ఏంటో చెప్పకముందే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంట్రా అని అంటాడు సురేష్. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ పల్లెటూరుకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే వాళ్ళిద్దరూ ఎలా ఉంటారు అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. టామ్ అండ్ జెర్రీ వార్ మొదలవబోతుంది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.